ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లెమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? ఒకవైపు రామ్ పెళ్లి పెట్టుకుని హాస్పిటల్లో ఉండటం మా వల్ల కాలేదు. అందుకే ఓపిక లేకపోయినా బయలుదేరా. అక్కడికి రావడానికి ఇంకొక గంట పట్టొచ్చేవా. అయ్యో, ఎందుకమ్మా మీరు రిస్క్ తీసుకుంటున్నారు? పెళ్లి జరిగిపోయింది కదా. పెళ్ళి అయిపోయిందా? అవునమ్మా, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం అంతా అయిపోయింది. పంతులు గారు కొత్త దంపతులకి అరుంధతి నక్షత్రం కూడా చూపిస్తున్నారు. మీరు వచ్చే హడావుల్లో ముహూర్త సమయం చూసుకోలేదనుకుంటా. ఆ, అవును, చూసుకోలేదు. బావగారి పరిస్థితి బాగాలేదంటున్నావు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతసేపు జర్నీ చేయడం మంచిది కాదమ్మా, స్ట్రెయిన్ అయిపోతారు. మీరింటికి వెళ్ళిపోండి. ఇక్కడ కార్యక్రమం పూర్తి కాగానే కొత్త దంపతులను తీసుకుని నేను వచ్చేస్తాను. సరే అన్నయ్య. పెళ్ళైతే బాగా జరిగింది కదా? ఆ ఆ ఓ ఓహో, బ్రహ్మాండంగా జరిగిందమ్మా. వాళ్ళని జాగ్రత్తగా తీసుకురండి. ఈ లోపు మేము ఇంటి దగ్గర రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగేనమ్మా, అలాగే. ఉమ్. మనం ఇంటికి వెళ్ళిపోదామండి. సరే. ఏమైంది వదినా? అక్కడ పెళ్ళి అయిపోయిందంట. చలపతన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు బయలుదేరుతున్నారంట. మనం ఇంటికెళ్ళి ఏర్పాట్లు చూద్దాం. అలాగే వదినా. ఏమైందండి? పెళ్ళైపోయిందంట. మనల్ని డైరెక్ట్గా ఇంటికి వచ్చేయమని చెప్పింది వదిన. సరే. బాబు గట్టి మేళం వాయించండి బాబు.
అందరూ ఇటు చూడండి. ఒక అందాల రాశి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. మరో సౌందర్య రాశి రాబోతోందని చెప్పు మహాలక్ష్మి. ఊరుకోండి మీరు మరీను. ఇంట్లో వాళ్ళకి అక్కడ జరిగిన విషయాలేమి చెప్పలేదా అండి? వాడలుగా వచ్చింది అక్క కాదు చెల్లి అని తెలిస్తే మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది మామయ్య? సుడిగాలి, సునామీ, భూకంపం ఒకేసారి రాబోతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.